రాష్ట్రంలో మరొకసారి ఎన్నికల నగారా మోగబోతుంది. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం అయిపోయి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ప్రస్తుతం ఆ బాధ్యతలు కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గ్రామాల పరిస్థితి రాజులు లేని రాజ్యాలుగా తయారైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల గురించి, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల గురించి, వాళ్ళ ఎన్నికల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరిలో తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిసింది. రిజర్వేషన్లు మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా తగు నిర్ణయాలు తీసుకుంటుంది. మినిమం 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 3 ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను 5కు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. అలాగే కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే కులగణన ఈ నెల 30తో ముగియనుంది. ఇక డిసెంబర్ మొదటి 2 వారాల్లో దీనికి సంబంధించిన రిపోర్టు సిద్ధం కానుంది. ఈ రిపోర్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంది. బీసీ రిజర్వేషన్ అంశం తేల్చడానికి ఒక కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతం ఉన్న ఈ కమిషన్ గడువు ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. అయితే కులగణన కోసం ముందుగా ఒక కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ కొత్త కమిషన్ చైర్మన్ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. కాగా బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కులగణన చేపడుతుంది. కులగణనకు అవసరమైన విధి విధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనను వచ్చినట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపై సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపై అధ్యయనం చేశారు. కులగణనకు అవసరమైన నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన పనిలో తానుంది. వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెప్పించే పని మొదలుపెట్టింది. గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు. కులగణనకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రక్రియ పరిశీలిస్తే తెలంగాణలో 2 నుంచి 6 నెలల సమయంలో కులగణన పూర్తి చేయవచ్చు. అయితే యుద్ధ ప్రాతిపదికన చేపడితే 2 నెలల్లో పూర్తి చేయవచ్చుననే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ కసరత్తంతా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి. అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది. కొత్తగా కమిషన్ ఏర్పాటైన వెంటనే గణన చేపడితే ప్రక్రియ 2 నెలల్లోపే పూర్తవుతుంది. వచ్చిన డేటాను క్షేత్రస్థాయి పరిశీలన చేసి దాన్ని విశ్లేషించే కసరత్తు కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత రిజర్వేషన్ల శాతంపై కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. డిసెంబర్ ఎండింగ్లో లేదా జనవరి మొదటి వారంలో ఇదంతా పూర్తయ్యే అవకాశం ఉందని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ వెలువడుతుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు లేదా ఫిబ్రవరిలో సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4,000 నుంచి 5,000 గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకొని గ్రామాల, వార్డుల వారీగా పబ్లిష్ చేసింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, అలాగే పింఛను పెంచడం లాంటి కొన్ని హామీలను నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. 1-2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్కు ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు బీసీలకు ఉన్న 23% రిజర్వేషన్ను 42%కి పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎంత మేర పెంచుతారనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.